వేములవాడ ఆలయంలో ఓ ఇంటి దొంగ బాగోతం బయటపడింది. ప్రస్తుతం అతని వ్యవహారం వైరల్ గా మారింది. సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఓ అధికారి ఆలయంలోని నెయ్యి, కాజు పలుకులు ఇంటికి తరలిస్తుండగా కొందరు వ్యక్తులు మొబైల్లో రికార్డ్ చేశారు. ఆ ఉద్యోగి నిర్వాకం వైరల్ అవుతోంది. సదరు ఉద్యోగి నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి గుట్టతో పాటు వేములవాడలోని బుద్దిపోచమ్మ ఆలయ పర్యవేక్షకుడిగా విధులు నిర్వహించాడు. గతంలో యాదగిరిగుట్టలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆ ఉద్యోగిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవో తన బంధువంటూ కింది స్థాయి ఉద్యోగులను బెదిరించేవాడంటూ ఆరోపణలు ఉన్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, వేములవాడ ఆలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి ఆ, ఆ, ఆలయ ఆలయానికి సంబంధించిన వస్తువుల్ని కాజు పలుకులు అలాగే నెయ్యి తీసుకెళ్తున్నట్లుగా అయితే అర్థమవుతుంది. సో అతనిపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది? రాధిక, వేములవాడ ఆలయం లోపల ఒక ఇంటి దొంగ భాగవతము కొంతమంది వీడియో తీసి ఇటు సోషల్ మీడియా లోపల పెట్టడంతో అయితే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి ఓ అధికారి ఏదైతే లడ్డు తయారీ లోపల వాడేటువంటి నెయ్యి, కాజు, బాదం పలుకులు వాటిని అన్నిటిని కూడా ఇంటికి తరలిస్తుండగా అక్కడే ఉన్నటువంటి కొంతమంది మొబైల్లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడం కూడా జరిగింది. సదరు ఉద్యోగి నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి గుట్టతో పాటుగా వేములవాడలోని బద్దిపోచం ఆలయం లోపల ఇటు పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తాడు. ఇటు అక్కడ ఉన్నటువంటి వాటిని రక్షించాల్సినటువంటి అధికారి ఇటు ఏదైతే స్టోర్ నుంచి ఈ సామాగ్రిని తీసుకువెళ్తూ భక్షిస్తున్నాడు అని చెప్పి కూడా సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గతం లోపల ఇదే అధికారి యాదగిరిగుట్ట లోపల పనిచేస్తున్నప్పుడు అక్కడ ఆ ఉద్యోగి పైన ఇటు విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తడం జరిగింది. ఇప్పుడు వేములవాడకు వచ్చిన తర్వాత కూడా తన బుద్ధి మార్చుకోక ఇటు ఈవో తన బంధువు అంటూ కూడా కింది స్థాయి ఉద్యోగులను బెదిరిస్తున్నారు అని చెప్పి అయితే తెలుస్తున్నది. ముఖ్యంగా ఈ స్టోర్ నుంచి ఏదైతే లడ్డు తయారీ లోపల వాడేటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో ఆ కాజు, బాదము, నెయ్యి సంబంధించినటువంటి వస్తువులను అక్కడ స్టోర్ నుంచి తీసుకువెళ్లి కార్ లోపల పెడుతున్నటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే సదరు ఉద్యోగి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి అయితే ఇటు ఏదైతే భక్తులు తర్వాత పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక, శ్రీనివాస్, గతంలో యాదగిరిగుట్టలో కూడా పనిచేస్తున్నప్పుడు అతనిపైన కొన్ని ఆరోపణలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి సూపరింటెండెంట్ పైన? అప్పుడు ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నారు? గతం లోపల కూడా ఇదే అధికారి యాదగిరిగుట్ట లోపల పనిచేసినప్పుడు కూడా ఇలాగే వస్తువులను ఇంటికి తీసుకువెళ్లడము, తర్వాత అక్కడ కూడా దురుసుగా ప్రవర్తించడము ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఆరోపణలు వెలువచ్చినటువంటి నేపథ్యం లోపల ఇటీవల కాలం లోపల ఇటు వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయంతో పాటుగా లక్ష్మీ నరసింహస్వామి ఏదైతే గుట్ట ఉంటుందో నాంపల్లి గుట్టకు ఈవోగా విధులకు ఇటు తప్పించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల బుద్ధి మార్చుకోవాల్సినటువంటి అధికారి మళ్ళీ యథావిధిగా సేమ్ రొటీన్ అన్నట్టుగా ఇటు వీటిని తీసుకువెళ్లడం అయితే ఇప్పుడు ఇటు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా కార్ లోపలనే ఇటు స్టోర్ నుంచి బాదము, కిస్మిస్, తర్వాత నెయ్యి తదితర సామాగ్రిని అంతటిని కూడా దర్జాగా కార్ లోపల పెట్టుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు ఇలాంటి అధికారిని తప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఈవో బంధువు అంటూ కూడా తమను చాలా బెదిరింపులకు లోన్ చేస్తున్నాడు కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలయ ఉద్యోగులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.